పోలవరం మండలంలోని మొక్కజొన్న కల్లాలను పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకి దారుణంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు గిట్టుబాటు ధర అనే మాట మాయమైందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసి ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టి రైతులను నష్టాల్లో నెట్టేసిన పాలన ఇదంటూ మండిపడ్డారు. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ రైతుల కష్టాలను పట్టించుకోకుండా కేవలం మాయ మాటలతో మభ్యపెడుతున్నారని ఆయన అన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఉన్నా ఉపయోగం లేకుండా పోయాయని, రైతులకు అందవలసిన మద్దతు ధర ఎక్కడ కనిపించడం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మొక్కజొన్న రైతులకు కనీసం 3,000 రూపాయల మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారు తేడా వస్తుందండి. ఎంత ఖర్చు అవుతుందని 40,000 సుమారు అవుతుందండి. ఒక ఎకరానికి వచ్చి 45 దాకా అవుతుంది. ఇవన్నీ రేటు అయిపోతుందండి. ఇప్పుడు ఇది మద్దతు ధర ప్రకటించినా గానీ 1700 అంటే మొత్తం 1750, 1800 కొంటుందండి. ఏ రకంగా చూసినా ఒక కింటాకే మద్దతు ధర లేదండి. స్టోరేజ్ చేసుకుంటే ఇక్కడ మనకి అనుకూల పరిస్థితి లేవు. ఈ అవకాశం చూసుకొని దళారులు మరీ తక్కువ కడుగుతున్నారు. దారుణంగా రైతు పరిస్థితి జనమైపోయింది. చాలా దారుణంగా ఉంది. అది గత సంవత్సరంలో మేము 300 రూపాయలు జీతం ఇచ్చామండి కూలి విసివాడికి. ఈ సంవత్సరం 700 500 తీసుకుంటాడు. సంవత్సరానికనే అన్ని పెట్టుబడులు ఎక్కువైనాయండి. డిఏపి పెరిగింది, ఊరేమో టైటు, మనకి కాంప్లెక్స్ ఏమో అన్ని పెరిగిపోయినాయి. పురుగు మందులు ఇంకా బాగా పెరిగిపోయినాయి. మొక్కజొన్న విత్తనాలే ఒక ప్యాకెట్ వచ్చి 500 రూపాయలకే కొనుగోలు చేసామండి. ఏది చూసినా ముందు రూపాయి పెడితేనే మాకు ఏ సరుకైనా సరే మా రైతు వారికి రావాలంటే వారం రోజుల ముందు అడ్వాన్స్ కట్టవలసి వస్తుందండి. కానీ మా పన్నులేమో మొక్కజొన్న ఓన్లీ మొక్కజొన్నకైతే 20,000 నుంచి 25,000 పన్ను కౌలిస్తున్నామండి. దానికి పెట్టుబడి 40,000 నుండి 45,000 దాకా అవుతుందండి. కానీ మొక్కజొన్నలు అమ్మితే మాకు 50,000 వస్తున్నాయండి. 15,000 రూపాయలు లాసిపోతున్నామండి. 700కి అమ్మటం వల్ల మేము వెనక్కి 15,000 రూపాయలు 20,000 రూపాయలు రైతు వచ్చి ఒక ఎకరానికి లాసిపోతున్నారండి. మేము ఇలాగా ఎమ్మెల్యే ఏం చేయగలమంటే వ్యవసాయం కొడుతూ వచ్చి అంటున్నారా, లేకపోతే కొనుగోలు కేంద్రం తీయకపోవడం, వ్యవసాయం మానేయమని అసలు ఏంటన్నది మాకు తెలియట్లేదు. వ్యవసాయం మానేమని పెట్టారు మద్దతు 2,400 అని అన్నారు. మాది పోలవరం రైతాంగం. ఈ వర్షాల వల్ల, అకాలం గురి వర్షాల వల్ల ఈ ఐకేపీలు ఓపెన్ చేయలేక, ఈ రైతులు అమ్ముకోవడానికి దారి లేక, ఈ దళారులు 1700కి 1400కి అడుగుతున్నారు. గవర్నమెంట్ గత ప్రభుత్వంలోనూ గవర్నమెంట్ రైతుల్ని ఒక పంట చేతి రాగానే ఐకేపీలు ఓపెన్ చేసి ఉండేవి. ఈ ప్రభుత్వంలో ఇంకా ఐకేపీ ఓపెన్ చేయలేదు. కాబట్టి ఈ రైతులు ఈ మొక్కజొన్నని ఎవరికి అమ్ముకోవాలో లేకపోతే గోదట్లో పోసుకోవాలో తెలియక రైతులు చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ వారు బేగా స్పందించి ఈ కార్యక్రమాన్ని ఐకేపీల ద్వారా కొనిపించాలని కోరి ప్రార్థిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఈ ఇబ్బందులు లేవు. ఈ ఐకేపీ ఓపెన్ చేసేవారు, వెంటనే రైతులు అమ్ముకొని ఏదో విధంగా బాకీలు తీర్చుకునేవారు. కానీ ఈ ప్రభుత్వం ఇంకా ఐకేపీ ఓపెన్ చేయకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ అకాలం కురిసిన వర్షాల వల్ల ఉదయాన్నే ఈ వాతావరణం వర్షం వచ్చేలాగా చాలా ప్రభావం చూపించింది. రైతు చాలా ఆందోళన పడ్డారు. కాబట్టి గవర్నమెంట్ వారు త్వరగా ఐకేపీ ఓపెన్ చేసి మొక్కజొన్న కొనుగోలు చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పోలవరం మండలంలో మరి మొక్కజొన్న రైతుల్ని మరి కలుసుకోవడం అయింది. మరి మొక్కజొన్న రైతుల యొక్క బాధ వర్ణనీతం. ఈరోజు రైతులు మరి గగ్గోలు పడుతున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉందని అనడానికి నిదర్శనం ఈరోజు ఈ మొక్కజొన్న రైతులే. ఎందుకంటే మొక్కజొన్న రైతులకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,200 రూపాయలు మద్దతు ధర ప్రకటించి ఆ మద్దతు ధరకు పైనే తప్ప తక్కువ ఇప్పుడు కూడా ఆయన కొనుగోలు చేయలేదు.
మద్దతు ధర ప్రకారమే ఆ రోజు మొక్కజొన్న రైతులకి మరి ఆదుకున్నారు. కరోనా సమయంలో కూడా మరి రైతుల్ని ఆ రోజు ఆయన ఆదుకున్నారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వము పూర్తిగా రైతులను ఆదుకోవడంలో విఫలమైపోయింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ఆయనకి అసలు శ్రద్ధే లేదు. 2 ఏళ్ళు అవుతుంది ఇప్పటి వరకు రైతుల కోసం ఆయన పట్టించుకున్నది కూడా లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ని ఎగరగొట్టేశాడు. అన్నదాత సుఖీభవ పెట్టుబడి నిధిని కూడా 1 సంవత్సరం ఎగరగొట్టేశాడు. అలాగే రైతు భరోసా కేంద్రాలను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధాన్యం కేంద్రాలను కానీ మొక్కజొన్న కేంద్రాలను కానీ ఆ రోజు పెట్టి రైతు భరోసాల వద్ద పెట్టి రైతులకి మరి మద్దతు ధర మరి ప్రకటించి ఆ రోజు వాళ్ళకి మరి ఇచ్చి ఆదుకుండేవి. కానీ ఈరోజు రైతాంగాన్ని ఈరోజు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. ఈరోజు మద్దతు ధర పేరుకే 2400ని ప్రకటించి చేతులు దులుపుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా కానీ ఒక్కసారి రైతు కళ్ళల్లోకి వచ్చి చూడండి. రైతుల యొక్క దీన వ్యవస్థను కానీ దీన పరిస్థితిని కానీ బాధను కానీ చూడండి. ఇప్పుడైనా కానీ మొక్కజొన్న కేంద్రాలని కొనుగోలు కేంద్రాలని తక్షణమే ఏర్పాటు చేసి మీరు ప్రకటించిన 2400 మద్దతు ధర పైచులకు వాళ్ళ యొక్క మొక్కజొన్నని మరి కొనుగోలు చేసి మరి మొక్కజొన్న రైతులను అందరినీ కూడా ఆదుకోవాలని మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. రైతులను ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తే రైతుల పక్షాన మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము వాళ్ళకి మరి మద్దతుగా అండగా నిలబడి వారి తరఫున మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. వెంటనే మరి మొక్కజొన్న కేంద్రాలని ఓపెన్ చేసి మద్దతు ధర కనీసం 3000 మరి ధర ప్రకటించి మరి ఆ మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని మరి చంద్రబాబు నాయుడు గారిని మరి రైతుల తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాను.